26 జనవరి 2025 ప్రాతః మురళి, అవ్యక్త మురళి. ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయ మూర్తులుగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకము మధ్యలో భాగ్యం యొక్క 3 సితారాలను మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు. ఎంతటి శ్రేష్ఠ భాగ్యము మరియు ఎంత సహజముగా ప్రాప్తించింది. 1 అలౌకిక శ్రేష్ఠ జన్మ యొక్క భాగ్యము, 2 శ్రేష్ఠ సంబంధం యొక్క భాగ్యము, 3 సర్వప్రాప్తుల భాగ్యము. మెరుస్తున్న 3 భాగ్య సితారాలను చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్య విధాత అయినప్పుడు ఇక ఆ జన్మ ఎంత అలౌకికమైనది మరియు శ్రేష్టమైనది. మీ అందరికీ కూడా మీ ఈ భాగ్యపు జన్మ యొక్క నష మరియు సంతోషం ఉంది కదా. దానితో పాటు సంబంధం యొక్క విశేషతను చూడండి. మొత్తం కల్పంలో ఇటువంటి సంబంధము ఇతర ఏ ఆత్మకు లేదు. విశేష ఆత్మలైన మీరే ఒక్కరి ద్వారా 3 సంబంధాలు ప్రాప్తించాయి. ఒక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా. ఇలా ఒక్కరి ద్వారా 3 సంబంధాలనేవి బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ లేవు. అనుభవం ఉంది కదా. తండ్రి సంబంధంతో వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు, పాలన కూడా చేస్తున్నారు. ఆ వారసత్వం కూడా చూడండి ఎంత ఉన్నతమైనది మరియు అవినాశి అయినది. మిమ్మల్ని పాలన చేసేవారు భగవంతుడు అని ప్రపంచంలోని వారు అంటారు. కానీ పిల్లలైన మీరు నిశ్చయము మరియు నషతో మమ్మల్ని పాలన చేసేవారు స్వయం భగవంతుడు అని అంటారు. ఇటువంటి పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వము ఎవరికైనా ప్రాప్తించాయా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలన చేసేవారు కూడా మరియు టీచర్ కూడా. ప్రతి ఆత్మ జీవితంలో విశేషంగా 3 సంబంధీకులు తప్పనిసరి. కానీ 3 సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి. ఇది 3 కాలాల చదువు, త్రికాలదర్శిగా అయ్యే చదువు. చదువును సంపాదనకు ఆధారము అని అంటారు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. మొత్తం విశ్వంలో చూడండి. అన్నింటికంటే ఉన్నతోన్నతమైన పదవి రాజ్య పదవి అని గాయనం ఉంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి. ఇప్పుడు స్వరాజ్యం ఉంది. మీరు రాజ్యయోగి, స్వరాజ్య అధికారులు మరియు భవిష్య రాజ్యభాగ్యమైతే అవినాశిగా ఉండనే ఉంటుంది. దీనికంటే పెద్ద పదవి ఇంకేది ఉండదు. టీచర్ ద్వారా శిక్షణ కూడా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి. ఇలా శిక్షకుని సంబంధము బ్రాహ్మణ జీవితంలో తప్ప మరెవరికి ఇతరెవరికి లేదు, ఉండదు కూడా. అలాగే సద్గురు సంబంధము సద్గురు ద్వారా శ్రీమతం లభిస్తుంది. ఈ శ్రీమతం యొక్క గాయనము ఈ రోజుకు కూడా భక్తిలో జరుగుతూ ఉంది. మన ప్రతి అడుగు ఏ ఆధారంతో పడుతుంది? శ్రీమతం ఆధారంతో ప్రతి అడుగు పడుతుంది అని మీరు నిశ్చయంతో అంటారు. కావున చెక్ చేసుకోండి, ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తుందా? భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యము ప్రాప్తించింది అన్నది జీవితంలో అనుభవం అవుతుందా? ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా ఉందా, లేక అప్పుడప్పుడు మన్మతము లేక పరమతము అనేవి కలిసిపోవటం లేదు కదా. దీని పరిశీలన ఎలా అంటే, ఒకవేళ అడుగు శ్రీమతం అనుసారంగా ఉన్నట్లయితే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయిన అనుభవం ఉంటుంది. అడుగు శ్రీమతం అనుసారంగా ఉన్నట్లయితే సఫలత సహజంగా లభిస్తుంది. అలాగే సద్గురు ద్వారా వరదానాల గని ప్రాప్తించింది. వరదానం ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే, ఎక్కడైతే వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురు సంబంధంలో శ్రేష్ఠ మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. మరియు విశేషత ఏమిటంటే, ఇది సహజ మార్గము. ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నప్పుడు ఒక్కరిని గుర్తు చేయటం సహజము. ముగ్గురిని వేరువేరుగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అని అంటారు. ఇది సహజము, ఎందుకంటే ఒక్కరిలోనే విశేష సంబంధాలు వచ్చేస్తాయి. కనుక భాగ్య సితారాలు మెరుస్తున్నాయి, ఎందుకంటే బాబా ద్వారానైతే సర్వులకు ప్రాప్తులు లభించాయి. 3వ భాగ్య సితార సర్వప్రాప్తులు.
బ్రాహ్మణుల ఖజానాల్లో అప్రాప్తి అన్న వస్తువే లేదు అన్న గాయనం ఉంది. మీ ఖజానాలను గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఖజానాలు లేక సర్వప్రాప్తులు ఇతరులెవరి ద్వారాలైనా లభించగలవా? మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారంటే ఖజానాలు హాజరైపోతాయి. అందుకే ఇంతటి శ్రేష్ఠ భాగ్యం సదా స్మృతిలో ఉండాలి. ఇందులో నంబర్ వారుగా ఉన్నారు. ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే ప్రతి బిడ్డ కోట్లలో కొద్దిమంది అయినప్పుడు మరి పిల్లలందరూ నంబర్ వారు కాదు, నంబర్ 1 అవ్వాలి. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి. నంబర్ వారిలో ఉన్నారా లేక నంబర్ 1గా ఉన్నారా? ఎలా ఉన్నారు? టీచర్లు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వారుగా ఉన్నారా? పాండవులు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే మేము నంబర్ 1గా ఉన్నాము మరియు సదా అలానే ఉంటాము అని భావిస్తున్నారో, ఈరోజు నంబర్ 1గా ఉండి రేపు నంబర్ వారిలోకి రావటం కాదు. అలా ఉండకూడదు. బ్రహ్మబాబా ఎలా అయితే నంబర్ 1గా ఉన్నారో అలా మేము బ్రహ్మబాబాను అనుసరించే నంబర్ 1గా ఉన్నాము మరియు అలాగే ఉంటాము అని ఇంతటి నిశ్చయ బుద్ధితో ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. ఊరికే అలా చేతులెత్తద్దు. ఆలోచించి అర్థం చేసుకొని ఎత్తండి. బాబా పైకి ఎత్తండి, సగం ఎత్తితే సగమే ఉన్నట్లు. చేతులైతే చాలామంది ఎత్తారు. చూసారా దాది, చూసారా? ఇప్పుడు వీరి నుండి లెక్క తీసుకోండి. జనక్ లెక్క తీసుకోండి. డబుల్ విదేశీయులు చేతులెత్తారు. చేతులెత్తారంటే మీకు మీ విషయంలో ధైర్యం ఉన్నట్లు అర్థము. మరియు ధైర్యం ఉన్నట్లయితే బాబ్దాదా కూడా సహాయకులుగా ఉండనే ఉన్నారు. బాబ్దాదా చూశారు, మనసులో ఇముడ్చుకొని ఉన్నారు, కానీ అది మనసు వరకే ఉంది. ముఖము మరియు నడవడికలో ఇమర్జ్ అయి లేదు. ఇప్పుడు బాబ్దాదా నంబర్ 1 స్థితిని నడవడిక మరియు ముఖంలో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు బాబ్దాదా నంబర్ 1 స్థితిని నడవడికలో మరియు ముఖంలో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా నంబర్ 1 అని చెప్పుకునేవారు తమ ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తులుగా కనిపించాలి. వీరు దర్శనీయ మూర్తులు అని మీ ముఖం చెప్పాలి. మీ జడ చిత్రాలు అంతిమ జన్మ వరకు కూడా, అంతిమ సమయం వరకు కూడా దర్శనీయ మూర్తులుగా అనుభవం అవుతాయి. కనుక చైతన్యంలో కూడా బ్రహ్మబాబాను చూశారు కదా. సాకార స్వరూపంలో ఫరిస్తాగా అయితే తర్వాత అయ్యారు, కానీ సాకార స్వరూపంలో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ ఏం కనిపించేది? సాధారణంగా కనిపించేవారా? అంతిమ 84వ జన్మ పాత జన్మ, 60 సంవత్సరాలు దాటిన వయస్సు అయినా కూడా ఆది నుండి అంతిమం వరకు వారిని దర్శనీయమూర్తిగా అనుభవం చేశారు. సాకార రూపంలో చేశారు కదా. అలాగే ఎవరైతే నంబర్ 1లో చేతులెత్తారో టీవీలో తీశారు కదా. బాబ్దాదా వారి ఫైల్ను చూస్తారు. బాబ్దాదా వద్ద ఫైల్ అయితే ఉంది కదా. మరి ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి. కర్మ సాధారణమైందా కానీ ఏ పని చేస్తున్నా కానీ, బిజినెస్ చేస్తున్నా, డాక్టర్ వృత్తి చేస్తున్నా, లాయర్ వృత్తి చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ, ఏ స్థానంలోనైతే మీరు సంపర్కంలోకి వస్తారో వారు మీ నడవడిక ద్వారా వీరు అతీతంగా మరియు అలౌకికంగా ఉన్నారు అని అనుభూతి చేస్తున్నారా? లేక ఇలా అయితే లౌకికం వారు కూడా ఉంటారు అని సాధారణంగా భావిస్తున్నారా? చేస్తున్న పనిలో విశేషత కాదు, ప్రాక్టికల్ జీవితంలో విశేషత. చాలా మంచి వ్యాపారము, చాలా మంచిగా వకీల్ పని చేస్తారు, చాలా మంచి డైరెక్టరు, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. విశేష వ్యక్తుల పేర్లు కల ఒక పుస్తకం వెలువడుతుంది. అందులో ఎంతమంది పేర్లుంటాయి? చాలామంది ఉంటారు. ఇప్పుడు బాబ్దాదాకు పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ ఆశ ఉంది. అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖము స్వతహాగానే నిరూపిస్తాయి, భాషణతో నిరూపించబడవు. భాషణ అనేది ఒక బాణం వేయడం వంటిది, కానీ వీరిని తయారు చేసేవారు ఎవరు అన్నదానితో ప్రత్యక్షత జరుగుతుంది. మిమ్మల్ని తయారు చేసేవారు ఎవరు అని వారు స్వయం వెతుకుతారు, స్వయం అడుగుతారు. రచన రచయితను ప్రత్యక్షం చేస్తుంది. మహాపరివర్తన అని అన్ని సెంటర్ల నుండి శబ్దం రావాలి. అప్పుడు పరివర్తన అన్న పాటను పాడతారు. మీ భాగ్యం ముందు ఇప్పుడు సాధారణ మాటలు మంచిగా అనిపించవు. దానికి కారణము నేను. ఈ నేను అన్న భావన, నేను ఏదైతే ఆలోచించానో
నేను ఏదైతే అన్నానో, నేను ఏదైతే చేస్తానో అదే కరెక్ట్. ఈ నేను అనే భావన కారణంగా అభిమానం కూడా వస్తుంది, క్రోధం కూడా వస్తుంది. రెండూ వాటి పని అవి చేస్తాయి. అది బాబా ప్రసాదము. నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? ప్రసాదాన్ని ఎవరైనా నాది అన్న భావంలోకి తీసుకురాగలరా? ఒకవేళ బుద్ధి ఉన్నా, ఏదైనా నైపుణ్యం ఉన్నా, ఏదైనా విశేషత ఉన్నా, బాబ్దాదా ఆ విశేషతను బుద్ధిని అభినందిస్తారు. కానీ నేను అనే దాన్ని తీసుకురాకండి. ఈ నేను అనే భావనను సమాప్తం చేయండి. ఇది సూక్ష్మమైన నేను అన్న భావన. అలౌకిక జీవితంలో ఈ నేను అనే భావన దర్శనీయమూర్తిగా అవ్వనివ్వదు. మరి దాదీలు ఏమనుకుంటున్నారు? పరివర్తనలో కమాండర్గా అవ్వండి. మధుబన్ వారు అవుతారా? మామూలుగా కూడా చూడండి, ఎవరైతే శ్రేష్ఠాత్మలు ఉంటారో వారి ప్రతి వచనాన్ని సత్యవచనము అని అంటారు. సత్యవచన్ మహారాజ్ అని అంటారు కదా. మరి మీరైతే మహారాజులు. మీ ప్రతి వచనాన్ని ఎవరు విన్నా వారిది సత్యవచనము అని మనసులో అనుభవం చేయాలి. మీ మనసులో చాలా విషయాలు నిండి ఉన్నాయి. బాబ్దాదా వద్ద మనసును చూసే టీవీ కూడా ఉంది. ఇక్కడ ఈ టీవీ అయితే బాహ్యముఖాన్ని చూపిస్తుంది కదా. కానీ బాబ్దాదా వద్ద ప్రతి ఒక్కరి యొక్క ప్రతి సమయంలోని మనసు గతిని తెలుసుకునే యంత్రం ఉంది. మనసులో చాలా కనిపిస్తుంటుంది. మనసు యొక్క టీవీని చూసినప్పుడు చాలా సంతోషిస్తారు. చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి. కానీ కర్మలలో యథాశక్తి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు కర్మల వరకు తీసుకురండి, వాణి వరకు తీసుకురండి, ముఖము వరకు తీసుకురండి, నడవడికలోకి తీసుకురండి. అప్పుడు అందరూ శక్తులు వచ్చేశారు అన్న మీ పాట ఉంది కదా, అలా అందరూ అంటారు. అందరూ శివుని శక్తులు. పాండవులు కూడా శక్తులే. కనుక శక్తులు శివబాబాను ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడిక చిన్న చిన్న ఆటలు ఆపువేయండి. అప్పుడు వానప్రస్థ స్థితిని ఎమర్జ్ చేయండి. కనుక బాబ్దాదా పిల్లలందరినీ ఈ సమయంలో బాబ్దాదా యొక్క ఆశలను పూర్తి చేసే ఆశా సితారాలుగా చూస్తున్నారు. ఏ విషయం వచ్చినా ఈ స్లోగన్ను గుర్తుంచుకోండి: పరివర్తన, పరివర్తన, పరివర్తన. ఈరోజు బాబ్దాదా చెప్పిన మాటల్లో ఒక్క మాటను మర్చిపోకండి. అది ఏ మాట? పరివర్తన. నేను మారాలి, ఇతరులను మార్చి నేను మారటం అని కాదు. నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోకూడదు. నేను నిమిత్తం అవ్వాలి. నేను అర్జున్గా అవ్వాలి. అప్పుడు బ్రహ్మబాబా సమానంగా నంబర్ 1 తీసుకుంటారు. నలువైపులా ఉన్న చాలా చాలా భాగ్యశాలి ఆత్మలకు, మొత్తం విశ్వంలో కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన విశేషాత్మలకు సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాబ్దాదాను ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకు, సదా సహయోగము మరియు స్నేహము అనే బంధనములో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బ్రహ్మబాబా సమానముగా ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వింగ్స్ సేవల కొరకు బాబ్దాదా ప్రేరణలు. వింగ్స్ సేవల్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వింగ్ వారు కష్టపడుతుంటారు, సంపర్కాలను పెంచుకుంటూ ఉంటారు. కానీ బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఏ విధంగా మెడికల్ వింగ్ వారు మెడిటేషన్ ద్వారా గుండె విషయంలో ప్రాక్టికల్గా చేసి చూపించారో, మెడిటేషన్ ద్వారా గుండె ఇబ్బంది నయం అవ్వగలదు అని నిరూపించారో, మరియు దాని రుజువును చూపించారు కదా. అది ప్రపంచం వారు ప్రత్యక్ష రుజువును కోరుకుంటారు. ఇదే విధంగా ఏ వింగ్స్ వారైతే వచ్చారో ప్రోగ్రాంలు అయితే చేయాల్సిందే, చేస్తారు కూడా. కానీ ఎలాంటి ప్లాన్ తయారు చేయడం అంటే, దాని ద్వారా ప్రాక్టికల్ రిజల్ట్ అందరి ఎదురుగా రావాలి. అన్ని వింగ్స్ వారికి బాబ్దాదా చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటుంది కదా. అంతేకాక మెడిటేషన్ ద్వారా కూడా ఇలా జరగగలదు అని అన్ని వైపులకు శబ్దం వ్యాపించింది. ఇప్పుడు దీనిని ఇంకా పెంచాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా రుజువుని ఇవ్వండి. మెడిటేషన్ ద్వారా అన్నీ వీలవుతాయి అన్న ఈ విషయము వ్యాపించాలి. అందరి అటెన్షన్ మెడిటేషన్ వైపు ఉండాలి.
ఆధ్యాత్మికత వైపు ఉండాలి. అర్థమైందా? అచ్చా. వరదానము: సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత డంకాను మ్రోగించే శాంత స్వరూప భవ. సైన్స్పై సైలెన్స్ యొక్క విజయము అని అంటారే కానీ వాణి యొక్క విజయము అని అనరు. ఎంతగా సమయం మరియు సంపూర్ణత సమీపంగా వస్తూ ఉంటాయో అంతగా ఆటోమేటిక్గా శబ్దంలోకి ఎక్కువగా రావడం పట్ల వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు కోరుకుంటున్నా కూడా అలవాటు అనేది శబ్దంలోకి తీసుకువస్తుందో అలా కోరుకున్నా కూడా శబ్దం నుండి దూరం అయిపోతారు. ప్రోగ్రాం తయారు చేసుకొని శబ్దంలోకి వస్తారు. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు ఇక విజయ డంకా మ్రోగునున్నది అని అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయం లభిస్తే అంత సమయము శాంతస్వరూప స్థితిలో ఉండే అభ్యాసకులుగా అవ్వండి. స్లోగన్: జీరో బాబాతో పాటు ఉండేవారే హీరో పాత్రధారులు. అవ్యక్త పాయింట్: మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ను ఇచ్చే సేవ చేయండి. వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనము మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రం చేయటము. మొత్తం విశ్వంలో ఉన్న సర్వాత్మలు విశేషంగా ఇదే కోరిక పెట్టుకుంటారు. అదేమిటంటే భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రం అవ్వాలి మరియు మనసు చంచలత నుండి ఏకాగ్రం అవ్వాలి. విశ్వము కోరుకుంటున్న ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మీరు ఏకాగ్రమై మనసాశక్తుల దానాన్ని ఇచ్చినప్పుడు. ఓం శాంతి.